వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పల్లిపాలెంలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గారెడ్డి తదితర నాయకులు పాల్గొని ఓట్ల నమోదు, తొలగింపు ప్రక్రియలపై అవగాహన కల్పించారు. 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కౌంటింగ్ అయ్యేసరికి ఒక్కోడితో ఓడిపోయింది. ఏంటో బాబు ఎంత దారుణంగా ఒక్కోడితో ఓడిపోయిందని చెప్పి తర్వాత ఓటర్ లిస్టులు అయ్యింది తీసుకుని చూసుకుంటే అందులో వారి మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క భార్య కూడా తీసేశారు, అలాగే అతని డ్రైవర్ కూడా తీసేశారు. 2 ఓట్లు పోయినాయి, ఒక్కోడితో ఓడిపోయాడు. చేత ఒక ఓటుకున్నటువంటి ప్రాముఖ్యత ఒక నియోజకవర్గంలో నాయకుడి యొక్క భవితను అటు ఇటు తెలియగలదు. అలాగే ఇంతమంది కష్టాన్ని అటు ఇటు మార్చగలిగే శక్తి మరి ఓటు ఉంటుంది కనుక మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాజకీయాల్లో వేదిక మీద రాజకీయాలు కొత్తగా ఒక్కొక్కరు 4 సెలక్షన్ చేసిన వాళ్ళే, మీరు అంతకంటే గట్టిగా కష్టపడిన వాళ్ళే. కానీ మనం ఎలక్షన్ చేసేటువంటిది అవతల ప్రత్యర్థితో కాదు, ఒక 420 ఒక మోసగాడు ఎవరైతే జేబులు కొట్టేసే వరకు మనం రాజకీయం చేస్తాం చంద్రబాబు నాయుడు. కాబట్టి అట్లాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రఘురామ్ గారు చెప్పిన విషయాలన్నీ ఏమిటంటే, మీరు ప్రయాణానికి వెళ్తూ ఉన్నట్టుంటే పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో చెప్తుంటే దొంగలు జాగ్రత్తలు చెప్తుంటారు. జేబులు జాగ్రత్త చూసుకోండి, మీ ట్రైన్లో మీ లగేజ్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవరు నొక్కేదాన్ని పత్తి చేసుకుంటారని చెప్తుంటారు. ఆ కార్యక్రమం మనం ఇవాళ చేసాం. మన ఓట్లకు దొంగతనం చేయబోతున్నారు, దానికి కాపాడుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి రఘురామ్ గారు చెప్పారు. కష్టాన్ని నవ్వుని అన్ని సామాజిక యొక్క కష్టకాలంలో మమేకమయ్యి తన ప్రభుత్వంగా ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టం మీద, తన కార్యకర్తల నాయకుల కష్టం మీదే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గతంలో 2019 నుంచి 2024 వరకు 29లో మళ్ళీ ప్రభుత్వం రాబోతే మనం ఇబ్బందులు పడిపోతాం. ఈ నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తున్నారు. మన చేతిలో ఉండేటటువంటి వజ్రాయుధం ఈ ప్రభుత్వాన్ని తిప్పాలి అంటే ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధమే ఓటు. ఆ ఓటు వాడు సరిగ్గా ఉందా లేదా, వాడు ఖచ్చితంగా నమోదు చేసుకుంటారా లేదా, సవరణ ప్రక్రియ సవ్యంగా సాగుతుందా లేదా, ఇవన్నీ చూడవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ ఒక విషయం మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ నియోజకవర్గంలో సుమారు 2,68,000 మంది ఓటర్లు ఉన్నారని మన సతీష్ గారు చెప్పారు. 2,68,000 మందిలో 268 మందిని బిఎల్ఏలుగా ఎందుకు తీసుకున్నారు? ఖచ్చితంగా మీరు మంచి చేస్తారు, చేయగలిగినటువంటి శక్తి మీలో ఉంది అనేటటువంటి ఆలోచన చేస్తుంది కాబట్టి మిమ్మల్ని బూత్ లెవెల్ ఏజెంట్స్గా తీసుకోవడం జరిగింది. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఈ ఒక్క నెల 2 నెలలు మీరు కష్టపడినట్టయితే మన ప్రభుత్వం వచ్చాక అందరూ సుఖంగా నిద్రపోయేటటువంటి పరిస్థితి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారనేటటువంటి